కంఫర్ట్ అండ్ హెల్త్ ఈ రెండింటిని చూసుకోవడానికి నేను ఇంత వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎమోషనల్గానే కాదు, ఫిజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందుకనే నేను స్టిచ్చింగ్ అనేది కొంచెం తగ్గించాను. అంటే స్టిచ్చింగ్ మాకు కూడా చేస్తారా, మీరు ఏ ఊర్లో ఉంటారు, మీ మ్యారేజ్ ఎప్పుడు, జాబ్ ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. కొలాబ్స్ ఎక్కువ చేస్తున్నారు, ప్రమోషన్లు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి కూడా అంటున్నారు. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కామెంట్ చేయండి, వాటి గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఏది నేను మిమ్మల్ని నన్ను నేను సముదాయించుకోవడానికి కాదు, నాకు పర్సనల్గా నా ఎమోషన్స్ అండ్ నా హెల్త్ ఇంపార్టెంట్ అంతే తప్ప నేను ఏది మనీ కోసం చెయ్యను. మనీ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది శాశ్వతం. నేనున్న కొన్నాళ్ళైనా ఎన్ని రోజులైనా సరే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నాకు ట్రస్ట్ ఇంపార్టెంట్. అది పర్సనల్గా అయినా ఆన్లైన్లో అయినా ఏదైనా సరే. అండ్ బిజినెస్ గురించి కూడా అడిగారు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఈ ఛానల్లో మనకి ఫ్యాషన్ కంటెంట్ ఉంటుంది. అండ్ 2 months బ్యాక్ నేను జిఎస్ఎం బైట్స్ అని ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అది ఎంతమంది ఫాలో అవుతున్నారు నాకు తెలియదు. బట్ అందులో నా లైఫ్ స్టైల్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా నేను చేసే వ్లాగ్స్ ఏవైతే అండ్ నా న్యాచురల్ టాక్స్ అవే ఉంటుంది. సో రెండింటిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, 2 channels ఉన్నాయా మీకు అని చెప్పి. అందుకనే చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్స్, ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టిచ్చింగ్ ఎంత తీసుకుంటారు ఒక డ్రెస్ కుట్టడానికి, అండ్ మాకు కూడా కుడతారా అని చాలా ప్లేసెస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. అంటే మెసేజెస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఏదైనా నేను అవుట్ఫిట్ పెట్టి అది మీకు నచ్చి ఫినిషింగ్ కానీ ఏదైనా సరే, సో అప్పుడు నేను చెప్దాం అనుకుంటా, బట్ చెప్పలేకపోతున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఎవ్వరికి ఆన్లైన్లో స్టిచ్చింగ్ అయితే తీసుకోవడం లేదు, ఎవ్వరికి తీసుకోవడం లేదు. నా పేరు యూజ్ చేసుకొని ఎవరన్నా అడిగినా సరే ఎవ్వరు ఇవ్వద్దు, ఎందుకంటే అది ఫేక్ అన్నట్టు. ఎందుకంటే రీసెంట్గా నా పేరు యూజ్ చేసుకొని ఏదైతే చేస్తున్నంట, బట్ అది నాకు ఇంకా క్లారిటీగా తెలియలా, అందుకని ముందే చెప్తున్నా. సో స్టిచ్చింగ్ నేను ఆన్లైన్లో తీసుకోవట్లా. ఎవరైనా దగ్గర వాళ్ళు నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చి మాకు కుట్టండి అంటే డ్రెస్సెస్ వరకే తీసుకుంటున్నా తప్ప ఇంకా ఏవి తీసుకొని బ్లౌజులు కూడా కుట్టను. ఎందుకంటే నాకు టైం సరిపోదు. అండ్ ఒకరోజు పని చేస్తే ఇంకొక రోజు నేను ఖచ్చితంగా ఖాళీగా ఉంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ. ఆ హెల్త్ ఇష్యూ ఏంటి, హెల్త్ అంటావు, పొద్దాకులు మరీ ఓవర్ చేయవాక అంటారేమో, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, అది విషయం. ఎవరికైతే కుట్టట్లేదు, ఒక సింగిల్ వర్డ్ అంతే. ఎందుకు కుట్టడం లేదు అంటే నేను ఆన్లైన్లో ఏంటి అంటే నేను అంత సొంతంగా నాకు డబ్బులు ఉండి ఒక 10 లక్షలు డబ్బులు పెట్టుకొని మరి నేను ఒక్కదాన్ని సింగిల్గా బొటిక్ పెట్టినప్పుడు తీసుకుంటా ఆన్లైన్లో నుంచి. అప్పటి వరకు నో ఛాన్స్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మాత్రం మీరు 5-6 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఆ 5-6 ఏళ్ళ తర్వాత కూడా నా ఫ్యూచర్ పార్ట్నర్ ఒప్పుకుంటేనే వెళ్తాను, లేదంటే లేదు. లేదంటే ఇట్లాగే మీకు కనిపిస్తా ఉంటా. అండ్ అది విషయం. అండ్ ఎంత తీసుకుంటారు అంటే ఇప్పటి వరకు కూడా నేను 500కి మించి, అది ఫ్రాక్ అయినా, లంగా ఓని అయినా, పెప్లం టాప్ విత్ లెహంగా అయినా, ఏదైనా సరే 500కి మించి ఈ రోజుకి ఎక్కువ తీసుకోలేదు. కిడ్స్కి అయితే 400 తీసుకుంటాను, పెద్ద అమ్మాయిలు అది అడల్ట్స్కి అయితే ఏజ్ని బట్టి కాదు, ఇక్కడ హైట్ని బట్టి. ఓకేనా? ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి 500. అందులో కూడా నేను ఫెసిలిటీస్ ఇవ్వలేనివి అంటే లోపల ఓవర్లాక్ ఇవ్వలేను, పైన ఫినిషింగ్ అయితే నీట్గా ఇవ్వగలను. అండ్ మోస్ట్లీ నేను చేయలేని పని ఏంటంటే నా దగ్గర స్టిచ్చింగ్ జాక్ మిషన్ అట్లాంటివి తీసుకోవాలి అని ఉంది, బట్ ఎప్పుడు తీసుకుంటానో తెలీదు. ఈ ఓవర్లాక్ లేకపోతే ఏంటంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో ఉండదన్నమాట. నేను ఎంత బాగా కుట్టినా లోపల అనేది అట్లాగే ఉంటుంది. దానివల్ల అది ఎంత పని చెప్పండి, బయట ఇస్తే 50 రూపాయలు చేసిస్తారు, బట్ 50 రూపాయల పనిని నేను బయట బొటిక్లో స్టిచ్ చేపిస్తే ఒక ఫ్రాకు 800, 1000 రూపాయలు అట్టుండిద్ది. నేను 500 తీసుకునేది. ఇంత తక్కువ తీసుకుంటున్నారు కదా, మాకు వద్దు ప్లీజ్. నేను ఆన్లైన్లో ఎవరు తీసుకోను. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే నాకు ముందు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చెప్తా కుట్టగలనా లేదా అని. ఆ తర్వాతే రండి. అండ్ అది విషయం. అయితే మాకు కుట్టండి అనేదానికి అది విషయం. అండ్ బొటిక్ పెట్టుకోండి అని కూడా అంటున్నారు. సో చెప్పాను కదా, ఇందులోనే ఆన్సర్ వచ్చేసింది మీకు. అండ్ చాలామంది జాబ్
డిఎస్సి గురించి అడుగుతున్నారు. అంటే నేను బీఈడీ చేశానని చాలాసార్లు చెప్పాను కదా. సో జాబ్ విషయానికి వస్తే నాకైతే ప్రిపేర్ అవ్వాలని అసలు మైండ్లో లేదు. మా నాన్న ఎన్ని తిట్టినా ఏం చేసినా సరే నేనైతే ప్రిపేర్ అవ్వను. యూట్యూబ్లోనే కొంచెం మంచిగా పోవాలి అనుకుంటున్నా. గోల్ 1 మిలియన్ పెట్టుకున్నా, మరి ఎంతవరకు రీచ్ అవుతానో నాకు తెలీదు. సో జాబ్ అయితే నో జాబ్, అండ్ సోషల్ మీడియాలోనే కొంచెం ఇంకా మంచి నేమ్ తెచ్చుకోవాలని ఉంది. అండ్ ఇంకో వచ్చేసి బిజినెస్ గురించి కూడా చెప్పినా కదా, సింపుల్ విషయంలో అయిపోతుంది. అంటే ల్యాగ్ చేయడం వేస్ట్ అనమాట. అంటే మీ ఊరు ఎక్కడ అని అడుగుతున్నారు చాలామంది. మా ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో పొదిల్ దగ్గరలో ఉంటుంది. అండ్ గుండ్ల సముద్రం మా ఊరి పేరు. కొండేపి రోడ్లో ఉండిద్ది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా ఊరికి అంతగా ఎక్కువ బస్ ఫెసిలిటీ లేదు. బస్సు పోవాలంటే కొండేపి బస్సు ఎక్కాల పొదిల్లో. ఒకవేళ ఆటోకి రావాలనుకుంటే అది పొదిల్లోనే ఉంటాయి, బట్ ఎక్కడ ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. సో అందుకని నేను ఎక్కువ చెప్పలేను. గుండ్ల సముద్రం, ప్రకాశం డిస్టిక్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రమోషన్స్ ఎక్కువ అయ్యాయి అని అంటున్నారు కదా. ప్రమోషన్స్ విషయానికి వస్తే అమ్మా, ఫెస్టివల్ సీజన్లో మాత్రమే కొలాబరేషన్స్ వస్తాయి. ఓకే, ఏవి ఇన్స్టాగ్రామ్ నుంచి డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఓన్లీ లెహెంగాస్ కానీ, కాటన్వి కానీ, అవి సీజన్ని బట్టి వస్తాయి. ఆ సీజన్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఆప్ట్ చేసుకోలేదు అంటే వాళ్ళు సంపాదించేది ఏం లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చే డ్రెస్ వల్లనో, వాళ్ళు డ్రెస్ ఇవ్వలేకపోతే మనీ ఇస్తారు. సో ఆ మనీ వల్లనో వాళ్ళ ఖర్చులు అనేవి తగ్గించుకుంటారు. అట్ ది సేమ్ టైం కొంచెం అన్న ఎర్నింగ్స్ ఉంటాయి. ఓకే, మీరు అనుకుంటారు యూట్యూబ్లో లక్షలు వస్తాయి అని. లక్షలు రావాలి అంటే మిలియన్స్లో పోవాలి వ్యూస్. లాంగ్ వీడియోస్కి అయితే, షార్ట్ వీడియోస్కి మిలియన్ వ్యూస్ వస్తే 400 వచ్చేది. అర్థమవుతుందా? ఒక్కొక్కటి ఏమన్నా మిలియన్ వ్యూస్ పోతుందా? లేదు కదా. సో కొంచెం అటు ఇటుగా అవుతుంది. శాలరీ వాళ్ళకి వచ్చేది అవుతుంటే కొంచెం దీనివల్లే, ప్రమోషన్స్ వల్ల. ఆ ప్రమోషన్స్ కూడా నేను చెప్పేది బట్టల గురించి, బ్రాండ్ కొలాబ్స్ గురించి కాదు. బ్రాండ్ వాళ్ళకైతే మనీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఎవడో చేయడు. అండ్ అవి కూడా నేను ఈ మధ్య కాలంలో చూసిన 2-3 ప్రమోషన్స్తో నాకు అర్థమైపోయింది ఏంటంటే నేను ఇంక చెయ్యకూడదు. అది నేను సొంతంగా నేను దాన్ని అంటే ఎక్స్పీరియన్స్ చేసి నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే చేద్దాము, లేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయని గమ్మున ఉందాము అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అది మొన్నే చెప్పాను మీకు. ఓకే, ఇది మీరు ఏమైనా అనుకోండి. అండ్ ఇంకోటి, షాపింగ్ యాప్స్ నుంచి ఇది ఫ్లిప్కార్ట్, సంథింగ్ మీషో, లేదంటే మింత్రా, ఇట్లాంటి వాటి గురించి నేను వీటిలో తీసుకున్నాను అని చెప్పేది ఏదైనా ఉందో అవి నా మనీ పెట్టి నేనే కొనుక్కొని మీకు నా జెన్యున్ రివ్యూ ఇస్తున్నా. అందులో కూడా ప్రతి ఒక్క వీడియోలో నేను నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాను. ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండిద్ది అని చెప్పి. అది మీకు ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఓన్లీ డ్రెస్ని చూసుకొని లింక్ తీసుకొని కొనుక్కుంటున్నారు అనేది అది మీ చెవుల్ని బట్టి, మీరు అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి ఉండిద్ది. అంటే ఒక వీడియోలో ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడే చెప్పాలి అనేది నా ఉద్దేశం. అండ్ లింక్స్ విషయానికి వస్తే ఫస్ట్ నా ప్రొఫైల్ క్లిక్ చేయండి. షార్ట్లో నా ప్రొఫైల్ అంటే నా బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ మీద క్లిక్ చేస్తే డాష్బోర్డ్ కనిపించింది. అక్కడ పోస్ట్ వీడియోస్, ప్లేలిస్టులు ఇట్లాగా అన్నీ కనిపిస్తాయి, షార్ట్స్ అట్లా. అక్కడే కొంచెం పోతే ఆ 4వ ఆప్షన్లో పోస్ట్ అని ఉంటుంది. ఆ పోస్ట్ క్లిక్ చేశారు అంటే నేను చూపించే ప్రతి ఒక్క డ్రెస్ లింక్ అనేది అక్కడ కనిపిస్తాయి మీకు. అంటే ఫొటోస్ కానివ్వండి, లేదంటే లింక్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఒకవేళ అవి చూసుకోవడం ఇట్లా చెప్తే మాకు కుదరదు, డైరెక్ట్గా చూపించు అంటారా, దానికి కామెంట్ చేయండి. ఎంతమంది అడుగుతున్నారో దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను ఎలా చూసుకోవాలి అనేది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియో చేసా, బట్ అప్పుడెప్పుడు 1 lakh వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 3 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చారు కాబట్టి. సో అడిగితే చేస్తా, అడగకపోయినా చేస్తా, బట్ టైం రావాలి నాకు. అది. ఇంకా బిజినెస్ గురించి అడుగుతున్నారు. బిజినెస్ గురించి ఆల్రెడీ చెప్పినా కదా. ఇంకో విషయం చెప్పాలి. శిశు డిజైనర్స్ అని ఇంతకు ముందు ఎట్లా అంటే పార్ట్నర్షిప్ బేస్ మీద వెళ్ళాము. బట్ ఏమైందంటే మనీ లేక ఆగిపోయాం మేము. మనీ విషయంకి వచ్చేసి ఒక 6 monthsకి అయినా మేము పెట్టుకోవాలి అనుకున్నాము. ఏమైందంటే 1 month చూసుకొని మొత్తం ఇన్వెస్ట్ చేసేసి అంతా చేసామా, వచ్చింది మాకు రిటర్న్స్ మేమేం ఎక్కువ పెట్టుకోలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదనమాట. సో మేము నష్టమే చెప్పాలంటే. మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేక మేము దాంట్లో లోటుపాట్లన్నీ తెలుసుకొని ఆగిపోయాం. సో నాకు అర్థమైంది ఏంటంటే అందుకే ఆపేసిన దాన్ని. బిజినెస్ విషయానికి వస్తే నేను చెప్తే కానీ అది బిజినెస్ అని మాత్రం ఎవరు నమ్మొద్దు, అది విషయం సంగతి. అండ్
ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని ఒకరు అడిగారు. ఫ్యూచర్ గోల్స్ ఏం లేదమ్మా, ఇప్పటికే ఆడపిల్లగా నాకు జరగాల్సినవన్నీ లేట్గానే జరుగుతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యుయేషన్ అండ్ నాకొక్కటే ఉందబ్బా ఆడపిల్లగా. ఏంటంటే చాలా చూశాను, మనం ఏం లక్షాధికారులం కాదు. సో ఎట్లయినా సరే ఫైనాన్షియల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. అది జాబ్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే. జాబ్ పోయింది, ఇంకెట్లయినా దీంట్లో కంటెంట్ క్రియేటర్గా వచ్చాము, సో దీంట్లో అయినా ముందుకెళ్ళాలి అంటే జాబ్ కొంచెమైనా ఉండాలి అని చెప్పి సో ఇప్పుడు స్టేబుల్ అయ్యాను. బట్ ఎందుకు అవట్లేదంటే అది నేను చెప్పుకుంటూ తీరేది కాదు, అయ్యాక చెప్తా. ఇప్పుడు చెప్తే మా ఉంటుంది మామూలుగా ఉండదు. బట్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను. అండ్ నాకు ఏం లేదు, మనీ ఎలాగో సంపాదిస్తున్నాను కాబట్టి ఫ్యూచర్ గోల్స్ అంటే మ్యారేజ్, ఆ తర్వాత కిడ్స్, సెటిల్, అంతే. ఇంకేం చేయను. మీలాగా నేను కూడా లైఫ్ సెట్. మీరేంటంటే నా ఏజ్ కల్లా మొత్తం అయిపించుకేసుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు. బట్ నేనేంటి అంటే నార్మల్గా వచ్చాను. నేను ఇప్పుడు నా లైఫ్లో కొంచెం సక్సెస్ అయ్యాను అని నాకు ఫీలింగ్ ఉంది. అండ్ బయటికి వెళ్ళిన చాలామంది అభిమానంగా పలకరిస్తున్నారు. హ్యాపీగా ఉంది, మనసు నిండుగానే ఉంది ఇప్పుడు. కాబట్టి ఐఎమ్ రెడీ టు గో ఫ్యామిలీ స్టార్ట్ ఫ్యామిలీ అనమాట. సో త్వరలో చెప్తా. అంతకు మించి ఎక్కువ అడగదు, ఎక్కువ డిస్కషన్లు కూడా పెట్టద్దు, ఎందుకంటే అదొక మెంటల్ ప్రెషర్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో పెడుతున్నారు. సో అర్థం చేసుకోండి, ఎక్కువ అడగమాకండి, దాని గురించి చెప్తా. అండ్ ఇంకొకటి, స్టిచ్చింగ్ ఎందుకు ఎక్కువగా మీరు చేయడం లేదు, స్టిచ్చింగ్ వీడియోస్ తగ్గించేశారు అని చెప్పి ఒకరు. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ చెప్పానా మీకు, ఇది అదే నేర్పించండి, క్లాసెస్ స్టార్ట్ చేయండి అని. నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను అనేది ఒక వీడియో సంవత్సరం క్రితం పెట్టా. దాన్ని ఇక్కడ మీకు ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. స్టిచ్చింగ్ ఎందుకు ఎక్కువ చేయడం లేదు అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్లో యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి అని నేను డిజైన్ చేసే అందరికి ఎక్కువ నచ్చుతున్నాయి అన్న ఉద్దేశంతో 6 నెలలు కూర్చొని రోజుకొకటి కాకపోయింది, రోజుకొకటి పెట్టిన రోజులు ఉన్నాయి, 2 రోజులకు ఒకటి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. 6 నెలలు నేనేందో ఆ స్టిచ్చింగ్ ఏందో రాత్రి పగళ్ళు కుట్టాను. దానివల్ల హెల్త్ ఎంత డ్యామేజ్ అయిందంటే పీరియడ్స్ ఇష్యూ, పైల్స్ ఇష్యూ, స్టమక్ పెయిన్, PCOS లేని రోగం లేదు. అది కూడా ఎట్లా ఫేస్ చేశాను అంటే పీరియడ్స్ నార్మల్గా నాకు థైరాయిడ్ ఉంది. సో అంతటితో ఉండొచ్చుగా. ఈ 6 నెలలు కష్టపడ్డ దానికి ఫలితం సక్సెస్ ఒకటి అయితే హెల్త్ ఇష్యూ ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్ అనమాట. హెల్త్ ఇష్యూని రికవర్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు నాకు. బట్ మళ్ళీ అదే చేసిన మిస్టేక్నే మళ్ళీ రిపీట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో తగ్గించాను. నాకు డాక్టర్ చెప్పిన సజెషన్ తోటి, అంతే. ఏం ఫేస్ చేసావు మరి అంతలా ఉన్నా అంటే, ఈ 6 months అయిపోయిన తర్వాత అప్పుడే స్టార్ట్ అయింది. బట్ నాకు అంతగా అనిపించలేదు అనమాట. బట్ 3 months రెగ్యులర్గా ప్రతిరోజు పీరియడ్ అయితే మనకి ఎంత పెయిన్ కడుపులో ఉంటుందో, అండ్ అట్ ది సేమ్ టైం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని నేను చెప్పను, కానీ పీరియడ్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాత్రం 10 days అట్లా అయ్యేది. నార్మల్ డేస్ ఇంకా మిగతా 20 daysలో ఇంతైనా అవుతుంది. అది ఎప్పుడు అవుతుందో, ఏ టైంలో వస్తుందో, ఏం జరిగిద్దో తెలియదు. రోజు భయంతో ప్యాడ్ పెట్టేసుకునేదాన్ని. ప్యాడ్ పెట్టుకోవడం వల్ల ర్యాషెస్ ఇంత కాదు. అండ్ ఆ ప్యాడ్ వల్ల నాకు ఇంకా ఏవో వచ్చినాయి. మొత్తం సాల్వ్ చేసుకోవడానికి స్టిచ్చింగే ఆపేసా 2 months. అండ్ ఇంకోటి ఏంటంటే పైల్స్ విషయం ఏంటి అంటే, నేను ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రియలైజేషన్ స్టార్ట్ అయింది. డాక్టర్ ఏం చెప్పారు అంటే, ఇదంతా నా ప్రాబ్లమ్స్ ఇవ్వండి, ఈ నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, బట్ సింగిల్ వర్డ్లో చెప్పేస్తాం. ఈవెన్ నెంబర్ 2కి వెళ్ళినా కూడా బ్లడ్ పడిపోతుంది. ఎందుకు అట్లా జరిగింది అని డాక్టర్ని అడిగితే, ఇంకా నొప్పి వస్తుంది నాకు. మా ఫ్రెండ్కి చెప్పుకొని బాధ అంతా ఆ పిల్ల తీసుకెళ్ళింది. నువ్వు వెయిట్ చేయొద్దు అని మమ్మల్ని కూడా చెప్పారులే, అసలు వెయిట్ చేయొద్దు, అర్జెంటుగా వెళ్దాం పదా అని. మొత్తం టెస్టులు చేశారు, స్కానింగ్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, థైరాయిడ్ టెస్ట్ చేశారు, స్కానింగ్ పైన పొట్ట మీద పెట్టేసి చేశారు, PCOD ఇంచెస్ ఎంత ఉంది అనేది చెక్ చేశారు, బబుల్స్ ఎంత ఉన్నాయి అని. అదంతా క్లియర్ చేసుకోవడానికి ఎట్లా అనేది కూడా సజెషన్స్ ఇచ్చారు డాక్టర్స్.
సో ఆమె చెప్పినవి అన్నీ ఫాలో అయిపోయాను అస్సలు. ఎందుకంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం అమ్మాయిలకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మాయికి ఎంత డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ పీరియడ్స్ రెగ్యులర్గా రాలేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్కి ప్రాబ్లం అయిపోయింది సింపుల్గా చెప్పాలంటే. అండ్ అట్ ది సేమ్ టైం అలా ఇష్యూ కొనసాగుతూ ఉంది అంటే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని డాక్టర్స్ చెప్తే నేను రియలైజ్ అయ్యి ఇదే కాదు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అప్పటి నుంచి తగ్గించాను అనమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఎప్పుడైతే కొడతానో సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది నాకు. నార్మల్గానే నాకు తెలుసు బాగుండదు అని, బట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని చేసేయాలి. బట్ డాక్టర్ నాకేం సజెస్ట్ చేశారు అంటే నాలాగా చాలామంది వచ్చారంట, ఇట్లాగ వస్తే కష్టమమ్మా, నేను ఒక్క మెడిసిన్ కూడా నీకు ఇవ్వను, ఈజీగా ఎలా తగ్గాలి అంటే కొంచెం పని ఒత్తిడి తగ్గించుకో, వేళకి నిద్రపో, బాగా తినడం అంటే పొట్ట నిండా తినడం కాదు, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తిను, వెజిటేబుల్స్ పచ్చి తీసుకో అండ్ ఇట్లాంటివి, అంటే మరీ స్ట్రిక్ట్ డైట్ కాదు. అండ్ వాటర్ ఖచ్చితంగా ఒక రోజులో 5 లీటర్స్, నిద్ర లేవగానే 1 లీటర్ తాగు ఖచ్చితంగా. 1 లీటర్, అది నిమ్మరసం వేసుకొని తాగుతావా, హాట్ వాటర్ తాగుతావా, లేదంటే నీ ఇష్టం అని చెప్పి 5 లీటర్స్ అయితే ఖచ్చితంగా తాగమని చెప్పారు. నువ్వు ముందు ఆ పని మానుకొని చెయ్యాలి. అసలు ఆవిడ ఏదైతే చెప్పిందో అది 1 మంత్ రెగ్యులర్గా చేశాను, ఎమ్మటే రిజల్ట్ అట్లా కనిపించింది. మెడిసిన్ అవసరం లేదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఫేస్ చేసి ఉంటే చెప్తున్నా, మనం ఎట్లా ఉండిద్దంటే మన మైండ్ సెట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి కుట్టాలి అనుకుంటే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుంటాం, వస్తాం, ఒక్కసారి స్టార్ట్ చేసాము అంటే అది అయిపోయే వరకు కూడా దిగమన్నమాట. అంటే అది అయిపోయే వరకు కూడా ఏదో ఉపవాసం చేసే వాళ్ళలాగా వాటర్ తాగము, ఫుడ్ టైం అయినా కూడా తినము. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మనకి ఇది డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండి, అంటే మొత్తం నీరు శాతం తగ్గిపోయి ఎట్లా అంటే డ్రై అయిపోయింది అనమాట స్కిన్ కానీ ఎవ్రీథింగ్. అండ్ పీరియడ్స్ ఇష్యూ వస్తే ఇంకా మీరు సగం మీలో ఉన్న శక్తి అంతా పోతుంది. ఓకే, బ్లీడింగ్ పోతూ ఉంటుంది కాబట్టి తగ్గిపోతారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పైల్స్ విషయం చెప్పాను కదా, దానికైతే వాటర్ తాగితే చాలంటే ఇంకేం అవసరం లేదు. కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, వాటర్ తాగాలి. రెండిటి ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ నాకు. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా, స్టిచ్చింగ్ మీద కూర్చున్నామంటే ఇంకా అది అయిపోయే వరకు దిగము, అట్ ది సేమ్ టైం వాటర్ తీసుకోము, ఫుడ్ తినము సరిగ్గా. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఆ విషయం చెప్పిన తర్వాత నేను కంటిన్యూస్గా 1 మంత్ ఆపేసా. అప్పట్లో 1 ఇయర్ బ్యాక్. ఎందుకు ఆపాను అంటే అప్పుడు ఆ 1 ఇయర్ని ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా ఛానల్ని అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు తెలిసిన విషయం షాపింగ్ యాప్స్ నుంచి రివ్యూస్ ఇవ్వచ్చు అని చెప్పి, సో అది ఈ 1 మంత్ ఆపి అవి ఇచ్చాను. ఎందుకంటే కంటిన్యూ చేయాలి కాబట్టి. అండ్ అవి ఇచ్చినా సరే నేను నా జెన్యున్గా ఇదైతే ఓకేనా, ఆ కాస్ట్కి ఓకేనా, మనమైతే కొనుక్కోవాలి అనుకుంటే నేను రివ్యూస్ ఇస్తున్నట్టుగా ఆలోచించలేదు. నేను కొనుక్కోవాలి అనుకుంటే ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఈ డ్రెస్ అని చెప్పి చూస్తాను. నాకు ఫీలింగ్ వస్తేనే నేను అది మీకు చెప్తా తప్పితే లేదంటే చెప్పను. ఓకే, ఇది నా మనసుకు అనిపించిందే నేను చెప్తా, అది సంగతి. ఫస్ట్ నుంచి అదే ఇదితో ఉన్నాను, అట్లాగే చెప్తున్నాను. మరి ఇది ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, బట్ అది. సో ఆ విధంగా వచ్చిందే కానీ లేదంటే రోజు స్టిచ్చింగ్ చేస్తూ కూర్చున్నానంటే ఈ పాటికి నేను ఎప్పుడో హాస్పిటల్ బెడ్ మీద ఉండి కోపించుకునేదాన్ని, అడ్డంగా నిలువుగా కోపించుకొని అవన్నీ తీపించుకోవాల్సి వచ్చేది. అంత హెల్త్ ఇష్యూ ఉంది. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా కొంచెం రెగ్యులర్గా కుట్టాను అనుకోండి, అప్పుడు నేను మర్చిపోతాను, ఆటోమేటిక్గా మర్చిపోతాను, వాటర్ తాగను, ఏం చేయను. అండ్ వింటర్ సీజన్ వచ్చేసరికి నార్మల్గానే వాటర్ తాగాలనిపించదు, చల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే వర్షాలప్పుడు కూడా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్, ఈ సీజన్స్లో నాకు ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే నేను కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని జాగ్రత్తగా ఉంటున్నాను కాబట్టి పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. బట్ వచ్చిన రోజు ఆ 5 days మాత్రం హెవీ ఫ్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్టమక్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇంకా పైల్స్ విషయానికి వస్తే ఆల్రెడీ అప్పుడు స్టార్ట్ అయింది ఏదైతే ఉందో అది స్టార్ట్లో అవి ఉన్నాయి. బట్ నాకేంటి అంటే
ఆ ప్రాబ్లం లేదు, అంటే బ్లడ్ పడటం అట్లాంటిది లేదు. ఎందుకంటే నేను వాటర్ బాగా తీసుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. సో అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగానే తీసుకుంటున్నా. అండ్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అండ్ ఆమ్లా జ్యూస్ ఇట్లాంటివన్నీ చేయడం కూడా నాకు బాగా హెల్ప్ అయిందనమాట. సో ఈ విషయాలన్నిటిని, అంటే కేవలం పీరియడ్ ఇష్యూ అండ్ బ్లడ్ చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, ఇంతకంటే చెప్పలేను ఇదిగా చేసి. సో వీటన్నిటిని తగ్గించుకోవడానికి మాత్రమే నేను స్టిచ్చింగ్ని తగ్గించుకున్నాను. ఎందుకు అంటే రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ ఒకరోజు అదే వీక్లో 1 or 2 అంతే, అంతకు మించి చెయ్యొద్దు. అది ఛానల్ ఎంత గ్రోత్ వెళ్తుందా అనేది పోనీ, ఎంత పోతే అంతే పోతుంది. అలా అని నేను కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇది లేనప్పుడు నాకు అస్సలు బాగాలేదనుకోండి, బెడ్ మీద ఎక్కేసాను అనుకోండి, స్టిచ్చింగ్ వచ్చి నాకు కూడి పెట్టిద్దా. ఇంకో విషయం, స్టిచ్చింగ్కి వచ్చే డబ్బులకి, నేను తీసుకునే ఆ డబ్బులకి నాకు హాస్పిటల్ బిల్లు కూడా సరిపోదు. నాకు వచ్చిన ఆ హెవీ సిచ్యుయేషన్కి అక్కడి నుంచి నన్ను నేను తప్పించుకొని ఇంత దూరం వచ్చానంటే గ్రేట్. అసలు అంత హెవీ ఫ్లో ఉండింది ఆ టైంలో. సో ఈ 2 సీజన్లో ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటాను నేను. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇప్పుడు కూడా అంతే. అండ్ ఈ టైంలో నాకు పండగ సీజన్స్ కాబట్టి కొంచెం కొలాబరేషన్స్ ఎక్కువ వస్తాయి, కానీ వాటిల్లో కూడా నేను వెనక్కి పంపించేవి చాలా ఉంటాయి. చాలా అంటే ఎక్కువ కాదు, బట్ ప్రతి 10లో ఒక్కటైనా ఖచ్చితంగా ఉంటుంది వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే అది క్వాలిటీ బాగాలేకనో, స్టిచ్చింగ్ బాగాలేకనో, లేదంటే ఫ్రిల్స్ సరిగ్గా రాకనో, ఇమ్ము సరిగ్గా లేకనో, ఇట్లాంటివి రీజన్స్ తోటి ఇవి ఖచ్చితంగా కొనరండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, తీసుకుంటారు. సో అది మనకి ఏదో వస్తుంది అన్న ఆశతోటి నేను దాన్ని చేయను. నాకు నచ్చితేనే చేస్తా, అది సంగతి. సో ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పినట్టున్నాను. అండ్ ఇంకొక విషయం, ప్రతిసారి ఒకే క్వశ్చన్ అడిగి నన్ను బాధ పెట్టద్దు. లైఫ్లో నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాతే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము అని అనుకున్నాను. అండ్ మా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ కాకపోతే ఒకే విషయంలో నేను ఎక్కువ బాధపడేది, మా నాన్న కొంచెం ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నారు, కానీ అంతకుముందు కొంచెం ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కదా, కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉండిద్ది అనే ఇదితోటి కొంచెం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నారు అంటే విలేజెస్లో ఇంకా ఎక్కువ అనమాట. అండ్ ఎవరు చూసినా ఎట్లుందంటే పరిస్థితి ప్రజెంటు, మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అమ్మాయి వీడియోస్ చేస్తుందా, వద్దులే మేము చేసుకోం, మ్యాచెస్ కూడా కొంచెం కష్టంగానే ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. సో నన్ను అర్థం చేసుకొని నన్ను కంటిన్యూ చేయమనే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఇది అర్థం చేసుకోండి తప్ప మరీ ఇది చేయొద్దు. అండ్ ఎవరికి ఎప్పుడు టైం వస్తే అప్పుడు అవుతుంది, అది అర్థం చేసుకోండి. అంతేగాని ప్రతిసారి ఎవరో ఒకరు అంత రాయేసి విసిగించొద్దు నన్ను. నేను అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, అది విషయం. ఇంకేమన్నా ఉంటే కామెంట్స్లో నాకు చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ నేను అన్నిటికీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది సంగతి. ఓకేనా, బాయ్ బాయ్.